హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఈ చలికాలంలో జలుబు దగ్గు రాకుండా పిల్లలు పెద్దలు కూడా వారానికి 2 సార్లైనా తిని తీరాల్సిన మిరియాల చారు. ఈ మిరియాల చారు ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకు 1 గ్లాసు వాటర్ వేసుకుని రసం తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 5 వెల్లుల్లి రేకలు వేసి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక హండీలో 1 లీటర్ వాటర్ వేసుకుని చింతపండు రసం, మిక్సీ పట్టి ఉంచుకున్న మిరియాల పొడి, రుసుకు సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ బెల్లం, 1 గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా 20 నిమిషాలు మరిగిన తర్వాత తాలింపు కోసం వేరే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు వేసి మెంతులను దోరగా వేయించుకోవాలి. ఇలా మెంతులు దోరగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. ఇలా ఆవాలు చిట్పట్లాడుతున్నప్పుడు 1 గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి, 2 రెమ్మల కరివేపాకు వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఈ తాలింపు ఇలా దోరగా వేగిన తర్వాత ఈ మరుగుతున్న చారులో వేసి ఒకసారి కలిపి ఆవిరి పోకుండా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అలా ఉంచాలి. ఆవిరి పోకుండా 10 నిమిషాలు అలా ఉంచడం వల్ల ఈ ఆవిరి చారుకు పట్టి చారు చాలా రుచిగా ఉంటుంది. ఈ చలికాలంలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జలుబు దగ్గు రాకుండా ఉపయోగపడే మిరియాల చారు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.